వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. రామచంద్రాపురం ఎల్ఐజీ ప్రాంతాల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అలాగే బీరంగూడ మండే మార్కెట్ వద్ద నందమూరి యువసేన ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత. రాజకీయాల్లో కొత్త దారులు చూపించి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దూరదృష్టి గల నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన అమలు చేసిన పథకాలు నేటి ప్రజల్లో ఆదరణ పొందుతున్నాయని నాయకులు తెలిపారు. ఇక తెలుగు గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడిగా ఎన్టీఆర్ను కొనియాడారు. ఇలాంటి మహానేతను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరికే సత్యనారాయణ, రమేష్ బాబు, శ్రీనివాసరావు, నరేష్, ధర్మారావు, సురేష్, షణ్ముఖ, కృష్ణ, పూర్ణచంద్రరావు, శ్రవణ్, ఎడ్ల జనార్దన్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 103వ జయంతి జరుపుకోవటం ఈ బీరంగూడ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ చాలా ఆనందంగా ఉంది. ఒక పక్క రాజకీయ ప్రకంగా చూస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే పెట్టారో 3 పథకాలు, కూడు, గుడ్డ, ఇల్లు, ఈ 3 పథకాలు కూడా ఇప్పటికీ నడుస్తున్నాయి. అలాగే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ గాంధీ జయంతి కానీ దేశంలో, రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఎన్టీ రామారావు గారి జయంతి జరగటం ఈ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎన్టీ రామారావు గారి పుణ్యాన్ని మన అందరికీ అదృష్టం జరుగుతుందని కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ ధన్యవాదాలు. నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా బీరంగూడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎన్టీ రామారావు గారు ఒక చారిత్రక నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆయన ప్రపంచంలోనే తెలుగు వారందరికీ, తెలుగు జాతికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మహాయోగి, మహాజ్ఞాని. అంతకు మించి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, తెలుగు వారందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసి భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చాలా గొప్పగా తీర్చిదిద్దగలిగే వ్యక్తి. అలాగే అందరికంటే ముఖ్యంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వటం, తర్వాత ఆస్తిలో సమాన వాటా ఆడవారికి ఇవ్వటం, అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు చేసి మన భారతదేశంలోనే అత్యంత ఉత్తమమైన రాజకీయ నాయకుడుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు. అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఘనంగా 103వ జయంతి అందరి ఆధ్వర్యంలో సంతోషంగా జరుపుకుంటున్నందుకు ఎంతో గర్వపడుతున్నాం. రామారావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ జరుపుకున్నట్టు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన, ప్రపంచంలో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దానికి ఉదాహరణ, పార్టీ వేరైనా కూడా పివి నరసింహారావు లాంటి మహోన్నతమైన వ్యక్తి, తెలంగాణకు చెందిన మేధావి. అలాంటి ఆయన్ని గుర్తింపు లేని టైంలో ఆయన నంద్యాలలో సీట్ ఇప్పించి తెలుగువాడిని భారత ప్రధానిగా చేసి తెలుగువాడికి అంటూ ప్రపంచంలోనూ యావత్ భారతదేశంలోనూ కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహావ్యక్తి. కులాలకి, మతాలకి అతీతంగా ఆయన పార్టీ పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన పార్టీలో ఉన్నదంతా కూడా మేధావులే. మేధావులు, బడుగు బలహీన వర్గాల వారి. అలాంటి వ్యక్తిని మనం మరవలేము. అలాంటి వ్యక్తి మరలా పుడతారు అని కూడా అనుకోవటం కూడా ఒక్కొక్కసారి భ్రమేమో అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన్ని ఈ రోజున ఇలా జయంతి జరుపుకోవటం మాకందరికీ కూడా బీరంగూడ ప్రజల తరపున మాకు చాలా సంతోషంగా ఉంది. బీరంగూడ మరి ఎన్టీఆర్ గారి ఏదైతే మన 103వ జయంతిని జరుపుకుంటున్నామో, మరి నిజంగా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే, ఏ ముహూర్తానైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించాడో ఇప్పటికీ అప్పటికి కూడా ఎప్పుడు కూడా ఒకేలాగే పనిచేస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈరోజు ఏడ కూడా చెప్పుకోవడానికి అన్నీ కూడా మాకు కులంకుశంగా చెప్పొచ్చు. ఈరోజు మహిళలకైతేనేమి, అదేవిధంగా మండలి వ్యవస్థాకరణనైతేమి,
అదేవిధంగా లేడీస్కు రిజర్వేషన్ అయితేనేమి, ఇంకా మరి 2 రూపాయల బియ్యం అయితేనేమి, అదేవిధంగా ఈ యొక్క మద్యపాన నిషేధం అయితేనేమి, ఇవన్నిటిని కూడా మరి అన్నగారు పార్టీ స్థాపించిన ఏదైతే వాగ్దానాలు చేసినో అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసేసి ప్రజల యొక్క మన్ననలను పొందేసి ఈరోజు దేశ విదేశాల లోపల తెలుగు జాతి తెలంగాణ యొక్క ఈ యొక్క మన ఏపీ యొక్క పూర్తి మన తెలుగుదేశం పార్టీ తరఫునే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తెలుగు జాతిని గుర్తుపట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేసిండు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకున్నా కానీ కూడా ఈ యొక్క 103వ జయంతి సందర్భంగా మేమందరం కూడా ఒకటే ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి అందరూ కూడా మరి అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతానికి 6 నిమిషాలు కష్టపడి పనిచేసి మరి యొక్క అన్నగారి పేరు స్థిరస్థాయిగా నిలుస్తట్టు మరి యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ బిరంగూడెం మరి అదేవిధంగా సంగారెడ్డి జిల్లా మరి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిన్న కూడా మరి యొక్క మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సంగారెడ్డిలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా సెకండ్ డే మరి ఈ యొక్క మహానాడు కార్యక్రమం సంగారెడ్డి లోపల ఉన్నది కాబట్టి ఇక్కడ రామచంద్రపురం అయితేనేమి, బిరంగూడ మరి యొక్క అన్నగారి యొక్క జయంతి కార్యక్రమం అయితేనేమి ఇవన్నిటిని కూడా చేసుకొని అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని అదేవిధంగా సంగారెడ్డికి కూడా ఈరోజు పోతాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్.